క్షీరాబ్ది ద్వాదశి అంటే పాల సముద్రానికి సంబంధించిన ద్వాదశి. దానికి ఏమిటి సంబంధం అంటే, పాల సముద్రంలో పవళించే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఇల్లు అక్కడే కట్టుకున్నాడు ఎందుకన్నా మంచిదని. ఆవిడ కోసం కట్టుకున్నారా? ఆ, ఆవిడ కోసమే అయి ఉంటుంది. ఆయన కూడా మామగారింట్లో ఉన్నాడని ఒక ఒక కవి చమత్కారం చేశాడు. మనం దేవీ దేవతల్ని కూడా చమత్కారంగా హాస్యం చేస్తాం కానీ చులకన చెయ్యం. చెయ్యం. మన హాస్యంలో చులకన ఉండదు. దేవుడితో ఉన్న చనువు కొద్దీ మాట్లాడతాం. అంటే మనకు ఆత్మీయుడు ఇక్కడ ఉంటాడు, దగ్గర ఉంటాడు, మన గుండెల్లో ఉంటాడు, మన వీపు మీద ఉంటాడు, మన ఒంటి మీద ఉంటాడు, మన ఒళ్ళో ఉంటాడు మన దేవుడు. అందువల్ల అప్పుడప్పుడు మనం చమత్కారంగా హాస్యం చేస్తాం తప్ప చులకన చేయడం కాదు. అక్కడ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు. ఆయనకి 4 గంటల టైం అయిపోయింది. రాత్రి 8 గంటల సమయం అయిపోయింది. 8 గంటల సమయమే కదా రాత్రి ఉండేది. ఉమ్. ఇటు 2 గంటలు